కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మీద సంచలన ఆరోపణలు చేశారు. కేసీఆర్ కు బీదర్లో దొంగ నోట్ల ప్రింటింగ్ ప్రెస్ ఉందని, అక్కడ ప్రింటింగ్ చేసిన నోట్లే ఎన్నికల్లో పంచారంటూ సంచలన ఆరోపణలు చేశారు. మరోవైపు డీలిమిటేషన్ మీద కూడా బండి సంజయ్ స్పందించారు. లిక్కర్ దందా చేసిన దొంగలంతా ఒక్కచోట చేరి డ్రామాలాడుతున్నారంటూ కీలక కామెంట్స్ చేశారు. 10 సంవత్సరాలు ఒక కుటుంబ పాలన, ఒక అవినీతి పాలన, ఒక మూర్ఖత్వ పాలనతో తెలంగాణ మొత్తం సర్వనాశనం అయిపోయింది. ధనిక రాష్ట్రం అప్పుడ పాలైంది, కానీ ఒక కుటుంబం మాత్రం ధనికులైపోయారు. వాళ్ళు మామూలు పాస్పోర్ట్ దందా చేసి, దొంగ నోట్ల దందా చేసే కుటుంబం ఇలా వేల కోట్లు సంపాదించింది. అక్కడ బీదర్ల మీ అందరికీ ఇన్ని రోజులు చెప్పిన విషయం చెప్తారు. బీదర్లా ఇదే టీఆర్ఎస్ పార్టీ అగ్రనాయకుడికి ప్రింటింగ్ ప్రెస్ ఉండేరా. నాకు మొన్న ఢిల్లీలో ఒక పోలీస్ ఆఫీసర్ కలిసాడు. సార్, నేను సిద్దిపేట ఎస్పీ ఉన్నప్పుడు బీదర్ లో ఒక ప్రింటింగ్ ప్రెస్ ఉండే. ఆ ప్రింటింగ్ ప్రెస్ టీఆర్ఎస్ పార్టీ ఆది నాయకుడిది. మరి ఏం చేస్తారు సార్ అంటే, టీఆర్ఎస్ పార్టీ కరపత్రాలు కాదు, దొంగ నోట్లు ముద్రిస్తారట. దొంగ నోట్లు ముద్రించే ప్రింటింగ్ ప్రెస్ బీదర్ లో ఉన్నది. నేను ఆ ప్రింటింగ్ ప్రెస్ సీజ్ చేద్దామని పోయాను. పోయేసరికి రాష్ట్రంలో నుండి ఒక ముఖ్య నాయకుడు నాకు ఫోన్ చేసి, మీకు డ్యూటీ అక్కడ లేదు, మీరు పోకండి అని చెప్పి నన్ను ఆదేశిస్తే నేను పోలేకపోయినా. అంటే దొంగ నోట్ల దంద కూడా చేసారు వీళ్ళు. ఎన్నికలప్పుడు, ఉద్యమం అప్పుడు, ఎన్నికలప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు, టీఆర్ఎస్ వాళ్ళు పంచింది అన్ని కూడా దొంగ నోట్లే. మరి ఆ నోట్లు అప్పుడు ఎట్లా వెళ్ళినప్పుడు దొంగ నోట్ల మనకు తెలియదు, కొత్త వాళ్ళకు పాత, వాళ్ళ ఎక్స్పర్ట్స్. మనం అంత ఖర్చు పెట్టిన తీసుకున్నా కానీ పంచిన అన్ని దొంగ నోట్లే. ఇలా ఆ కుటుంబం ఇలా కోటీశ్వర్లు అయిపోయింది. వాళ్ళ మనకు డిఎల్ఏవే, పిఆర్సీ లేదా, ప్రమోషన్ లేవే, ఉద్యోగాలు లేవే. కాబట్టి ఆ పార్టీ చేతిలో సర్వనాశనమైన తెలంగాణ రాష్ట్రం తర్వాత మీరు తప్ప మిగతా ప్రజలంతా ఏమనుకున్నారు? ఒక్కసారి మార్పు జరిగితే ఇవాళ తెలంగాణ రాష్ట్రం కొంచెం బాగుపడతారు. ఈ కుటుంబ కబంధాస్తాల నుంచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవాలని చెప్పి మార్పు కోరుకున్న ప్రజలు భారతీయ జనతా పార్టీకి ఓటేయాలా, తప్పిపోయి కాంగ్రెస్ పార్టీకి ఓటేసారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే పరిస్థితి ఏంటి? వల్ల పేన మీకలు పోయి పోయేవాడు అయిపోయింది. నా ఘర్కా, నా ఘాట్కా అన్న పరిస్థితి అయిపోయింది. ఇవాళ పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించండి. 10 సంవత్సరాలు కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి పెద్దగా చేసిందేం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. కరీంనగర్ బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. అయోధ్య తలంబ్రాల పేరుతో రేషన్ బియ్యం పంచి ఎంపీ ఎన్నికల్లో ఒక్కసారి గెలిచారని మాజీ మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. సెంటిమెంట్ పూసి మాయ చేశారే తప్ప తెలంగాణ రాష్ట్రంలో వారి ఆటలు ఎప్పుడు సాగలేదని ఆయన అన్నారు. మీరు నిజంగా వచ్చినాయి అనుకుంటున్నారు. అయోధ్య లేదు, ఏం లేదు. అయోధ్యలోనే వీళ్ళ మోసం పసిగట్టిరు. అయోధ్య ఎక్కడైతే రాముల వారి గుడి కట్టినరో అక్కడి ప్రజలే వీళ్ళు మోసగాలని గుర్తించి అక్కడనే వీళ్ళని ఓడగొట్టి ఇంటికి పంపించారు బీజేపీ వాళ్ళని. కానీ వీళ్ళు తలంబ్రాలు తెచ్చి అందులో మనకు కూడా సెంటిమెంట్ ఊసిరు, మనోళ్ళకు కూడా ఊసిరు. నేను ఒక 2-3 సర్పంచులు మా వాళ్ళు అడిగారు సిరిసిల్లలో, అన్నా మరి ఏం చేయాలి, ఏం చేసి సురేంద్రబాబు ఏం చేద్దామంటే, మరి దేవుని గంది సరే చెయ్యి కాంతి అని అంటే, మరి ఎక్కడో అక్కడ ఊరేగింపులు తీసిరు మనోళ్ళే. గట్ల మొత్తం ఒక సెంటిమెంట్ చేసి ఎందుకు చేసిరు అంటే ఒక్కటే కారణం, బీజేపీకి 10-11 ఏళ్లలో తెలంగాణకి ఏం చేసినావు అని అడిగితే మేమేమే బెబ్బెబ్బే ఏమి బండి సంజయ్ గట్టిగాడు ఏం చేసినా, తెలంగాణకు మీ మోడీ ఏం చేసిండు, ఈ 11 నెలల ఏం జరిగింది ఒక్క మాట్లాడు. ఏం తెలియదు. ఏం చెప్తాడు ఆయన? ఒకటే తెలుసు ఆయన, ఒకటి మసీదు కూలగొడదాం, ఆడ శివం వెళ్తే మీది, శివం వెళ్తే మాది. అదొకటే ఎరక, మనకు ఇంకోటి తెలియదు. ఇంకోటి ఏం చెప్తాడు, అన్నా ఇవాళ ఏం వారమే, రేపేం వారమే, ఎల్లుండేం వారమే, ఇది తప్ప ఓ బడి తెచ్చింది లేదు, పోని మా కమలాకరణ లెక్క ఒక గుడి కట్టింది లేదు. తిరుమల తిరుపతి దేవస్థానం అద్భుతంగా వెంకటేశ్వర స్వామి గుడి కూడా కరీంనగర్ లా మళ్ళా కమలాకరణ ఉనుకుంటేనే అయింది తప్ప ఏ బీజేపీ ఏం చేయలేదు. ఎందుకంటే వాళ్ళకి ఎరికే బీజేపీ వాళ్ళకి. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మీద సంచలన ఆరోపణలు చేయడం జరిగింది. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామ్ నరేష్ లైవ్ లో అందించడానికి వ్యాఖ్యలు చేస్తుంటారు. అంటే మీడియా అటెన్షన్ తన వైపు తిప్పుకునే విధంగానే ఆయన ఎక్కడ చేసినా వ్యాఖ్యలు చేస్తుంటారు. అంటే మీడియా అటెన్షన్ తన వైపు తిప్పుకునే విధంగానే ఆయన ఎక్కడ చేసినా కూడా ఈ వ్యాఖ్యలు చేస్తుంటారని చెప్పేసి ప్రచారం కొనసాగుతుంది. ప్రధానంగా ఏంటంటే కేసీఆర్ ఈ దొంగ నోట్ల ప్రింటింగ్ ప్రెస్ ఉంది, అక్కడి నుంచే దొంగ నోట్లన్నింటినీ కూడా ముద్రించారని చెప్పేసి, అవి గత ఎన్నికల్లో పంచారని చెప్పేసి ఒక ఐఏఎస్ అధికారి తనకు సమాచారం ఇచ్చారని
అని చెప్పేసి బండి సంజయ్ ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. మొత్తంగా ఈ వ్యవహారం అంటే ఇటు కేంద్రంలో బీజేపీ అధికారంలోనే ఉంది, మహారాష్ట్రలో గతంలో కూడా మహారాష్ట్రలో బీజేపీ అధికారంలో ఉంది. అయినా కూడా దీనిపై ఎక్కడా విచారణ చేపట్టకుండా ఇప్పుడు ఈ వ్యాఖ్యలు చేయడం అనేది ఎందుకు చేస్తున్నారనేది కొంత రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా నెలకొందని చెప్పుకోవచ్చు. ఈ వ్యాఖ్యల పట్ల బీఆర్ఎస్ పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. కేవలం మీడియా అటెన్షన్ డైవర్ట్ చేయడం తాము కూడా వెళ్తామని చెప్పి కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు చెప్తున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా బండి సంజయ్ వ్యాఖ్యల పట్ల కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకంటే కేసీఆర్ సంబంధం లేకుండా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అంటే దొంగలోక ప్రశ్న ఉంది అని చెప్పేసి దాంట్లో దొంగలోట్లు ముద్రించారు అని చెప్పేసి వాటిని గత ఎన్నికల్లో పంచారు అంటూ కూడా సంజయ్ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు తీవ్రంగా దుమారం చేసిన నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న కేటీఆర్ ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. సంజయ్ వ్యాఖ్యల పట్ల తనదైన శైలిలో విమర్శలు అంటే ప్రతి కౌంటర్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకు అంటే ఎక్కడా కూడా ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రానికి అంటే ఆయన కేంద్ర సహాయ శాఖ మంత్రి ఉన్నారు, గతంలో ఎంపీగా చేశారు. ఇన్ని శాఖల్లో ఆయన పనిచేసినప్పుడు కూడా ఎక్కడా కూడా తెలంగాణ అభివృద్ధి విషయంలో ఆయన ఎక్కడా ఏమీ చేయలేదు. కనీసం ఆయన పనిచేసిన నియోజకవర్గానికి కనీసం ఒక బడి కానీ గుడి కానీ తీసుకురాలేదు. కనీసం ఒక బడి కానీ లేదు. గత ఎన్నికల్లో అయోధ్య తలంబ్రాల పేరుతో రేషన్ బియ్యం పంపిణీ చేస్తూ ఎంపీగా గెలిచారంటూ కూడా కేటీఆర్ వ్యాఖ్యలు చేసిన పరిస్థితి ఉంది. మొత్తంగా చూసుకుంటే బండి సంజయ్ వర్సెస్ కేటీఆర్ అన్న పరిస్థితి ప్రస్తుత రాజకీయాల్లో హాట్ టాపిక్ గా నడుస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే సంజయ్ చేసిన వ్యాఖ్యలు ఒకసారిగా రాజకీయ వర్గాల్లో దుమారం రేపిన నేపథ్యంలో దానికి ప్రతి కౌంటర్ గా కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేసిన పరిస్థితి ఉంది. తెలంగాణ రాష్ట్రానికి బీజేపీ పార్టీ చేసింది ఏమీ లేదు, అయినప్పటికీ కూడా ఇక్కడ పాగా వేయాలని చూస్తుంది. అందుకోసం అని చెప్పేసి కేసీఆర్ పై అదే బయట పెట్టాలి. ఆ కేంద్రంలో అధికారంలో ఉంది బీజేపీ కాబట్టి సంబంధించి అందులో ఆయన కేంద్ర సహాయ శాఖ మంత్రిగా ఉన్నాడు కాబట్టి దీనిపై ఏమైనా ఆధారాలు ఉంటే బయట పెట్టాలి. దీనికి సంబంధించి ఏదైనా దీనికి ఏదైనా ఆధారాలు ఉంటే బయట పెడితే తాము ఈ కేసు ఎదుర్కొనేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. కాబట్టి సంజయ్ కేవలం మీడియా డైవర్షన్ కోసం అంటే తాను చేసే వ్యాఖ్యలతో సంచలనం సృష్టించాలి అని చెప్పేసి ఈ వ్యాఖ్యలు చేస్తున్నారు. కానీ ఎక్కడ వాస్తవాలు లేవు. అవాస్తవాలతో తమ పార్టీ మీద అదేవిధంగా తమ అధినేత మీద ఇలాంటి వ్యాఖ్యలు చేయడం పట్ల కేటీఆర్ అయితే తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇలాంటి వ్యాఖ్యలు చేసేవారిని ప్రజలు చూస్తూ ఊరుకోరు అంటూ కూడా ఆయన హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా చూసుకుంటే సంజయ్ వ్యాఖ్యలు అనేది బీజేపీ సంబంధించి అంటే బీజేపీ పార్టీకి సంబంధించి ఇక్కడ తెలంగాణలో కొంత పాగా వేయాలన్న ఉద్దేశంతోనే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మీడియా అటెన్షన్ డైవర్ట్ చేయడంలో భాగంగానే సంజయ్ ఈ వ్యాఖ్యలు చేశారని చెప్పేసి కేవలం అంటే ఇక్కడ కేసీఆర్ కి సంబంధించి ఆయన చేసిన వ్యాఖ్యలు ఎక్కడా వాస్తవాలు లేవు. అయినప్పటికీ కూడా మీడియా అటెన్షన్ డైవర్ట్ చేయాలి, అదేవిధంగా రాజకీయ వర్గాల్లో ఒక సంచలనం అంటే ఒక చర్చ జరగాలి అని చెప్పేసి ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్టుగా తెలుస్తుంది. మొత్తంగా చూసుకుంటే సంజయ్ వ్యాఖ్యల్ని కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలంతా కూడా ముక్తఖండంతో సంజయ్ వ్యాఖ్యలు ఖండిస్తున్నారు. కేసీఆర్ పై ఇలాంటి అవాకులు చవాకులు పేరితే మాత్రం తాము చూస్తూ ఊరుకోమంటూ కూడా ఆయన అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలంతా చెప్తున్నారు. మరోవైపు బండి సంజయ్ కేంద్ర మంత్రిగా ఉన్నారు. ఇప్పటివరకు తెలంగాణ అభివృద్ధికి ఏమైనా నిధులు తీసుకువచ్చారా, ఆ నిధులు ఏమైనా తీసుకొస్తే బయట పెట్టాలి. అదేవిధంగా ఇప్పటివరకు ఆయన నియోజకవర్గంలో ఒక బడి కానీ గుడి కానీ అంటే ఏమీ అభివృద్ధి చేయలేదు, ఏదైనా అభివృద్ధి చేశావంటే ఏమీ చేయలేదు అని చెప్పేసి చెప్తారు. కేవలం మత రంగు పులవడం తప్ప ఎక్కడ కూడా అభివృద్ధి విషయంలో ఆయన తెలంగాణకు చేసింది ఏమీ లేదంటూ కూడా కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేసిన పరిస్థితి ఉంది. మొత్తంగా ఈ రెండు అంటే ఇటు బీజేపీ కానీ ఇటు బీఆర్ఎస్ కానీ ఈ రెండు పార్టీల మధ్య రగడ మాత్రం తీవ్ర స్థాయిలో కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఒకవైపు బండి సంజయ్, మరొక వైపు కేటీఆర్, ఇది ఇద్దరి మధ్య మాటల యుద్ధం అయితే కొనసాగుతున్న పరిస్థితి ఉంది. వైష్ణవి. రైట్, థ్యాంక్ యూ రామ్ నరేష్. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. మాజీ సీఎం కేసీఆర్ అలాగే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మీద సంచలన ఆరోపణలు చేయడం జరిగింది. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరికృష్ణ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. హరికృష్ణ, చెప్పండి.
ఎస్ వైష్ణవి నిన్న ఎమ్మెల్సీ బీజేపీ నుంచి ఎమ్మెల్సీగా ఎవరైతే గెలిచారో వారికి సన్మాన కార్యక్రమంలో కూడా కేంద్ర మంత్రి బండి సంజయ్ అయితే సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్లు రాష్ట్రాన్ని మొత్తం కూడా దోచుకుతుంది, సర్ప్లస్ బడ్జెట్ తో ఉన్న రాష్ట్రాన్ని మొత్తం కూడా అప్పులపాలు చేసిందంటూ కూడా బీఆర్ఎస్ పార్టీపై విమర్శలు చేశారు. ప్రధానంగా కేసీఆర్ కుటుంబ పాలన మొత్తం కూడా నడిచి తెలంగాణ మొత్తం కూడా అప్పులపాలైంది. కేవలం కుటుంబం మాత్రమే కోట్లలో ఆస్తులు సంపాదించుకున్నారంటూ కూడా బీఆర్ఎస్ పార్టీపై అదేవిధంగా కేసీఆర్ కుటుంబంపై అయితే విమర్శలు గుప్పించారు. అయితే ప్రధానంగా ఉద్యోగులకు సంబంధించి 317 జీవో తీసుకొచ్చి ఉద్యోగులందరినీ కూడా లోకల్ గా ఉన్నా సరే నాన్ లోకల్ గా చేసిన పరిస్థితి అయితే ఉద్యోగులను కష్టకాలంలో పడేసింది కేసీఆర్ అని చెప్పేసి కూడా విమర్శలు చేశారు. అంతేకాకుండా ప్రధానంగా గత ఎన్నికల్లో కేసీఆర్ మొత్తం కూడా దొంగ నోట్లు ముద్రించి యొక్క డబ్బులు పంచారంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ యొక్క సన్నిహితునికి యొక్క బీదర్ లో అయితే దొంగ నోట్ల ప్రింటింగ్ సంబంధించిన ప్రెస్ కూడా ఉందంటూ కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ డబ్బు మొత్తం కూడా గత ఎన్నికల్లో పంచిపెట్టి అధికారంలోకి వచ్చేందుకు ప్రయత్నం చేశారు. ప్రజలంతా కూడా దీన్ని స్వయంగా పోలీస్ అధికారులు ఈ యొక్క ప్రింటింగ్ ప్రెస్ ని మూసివేయాలని చెప్పేసి బీదర్కి వెళ్ళిన సమయంలో ఒక సీనియర్ నాయకుడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో కీలకంగా ఉన్న వ్యక్తి కాల్ చేసి మమ్మల్ని అక్కడి నుంచి రమ్మని చెప్పేసి చెప్పాడు అంటూ కూడా పోలీస్ అధికారి బండి సంజయ్ చెప్పినట్టుగా కూడా ఆయన వ్యాఖ్యానించారు. అయితే బీఆర్ఎస్ పైన ఏదైతే కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పైన బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ రంగంలో దుమారం రేపాయని చెప్పవచ్చు. ఏంటంటే గత ముఖ్యమంత్రి ఏకంగా దొంగ నోట్లు ముద్రించాడంటూ ప్రింటింగ్ ప్రెస్ ఏర్పాటు చేసి బీదర్ లో ఏర్పాటు చేసి ఈ యొక్క డబ్బులు మొత్తం కూడా ప్రజలకు పంచిపెట్టి అధికారంలోకి రావాలని చెప్పేసి అన్నాడంటూ ప్రయత్నం చేశాడంటూ కూడా బండి సంజయ్ కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ రంగంలో దుమారం రేపాయని చెప్పవచ్చు. అయితే ప్రధానంగా 10 ఏళ్లు అయితే రాష్ట్రాన్ని పాల్పాలించిన వారు మొత్తం కూడా రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి దాదాపుగా 6 లక్షల కోట్ల అప్పులు చేసి వారి కుటుంబం మాత్రమే ఏదైతే కుటుంబ పాలన జరిగింది, కుటుంబం మాత్రమే ఆ యొక్క అంటే ఫినాన్స్ పరంగా అభివృద్ధి చెందారు. రాష్ట్రం మొత్తం కూడా అప్పుల్లో కూరుకుపోయింది. ప్రస్తుతం జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉంది. పెండింగ్ లో ఉన్న డిఎల్ కానీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ కానీ గత ప్రభుత్వంలో ఇవ్వలేని పరిస్థితికి రాష్ట్ర పరిస్థితి అయితే తీసుకొచ్చిన గంత కేసీఆర్ అంటూ కూడా ఆయన విమర్శలు చేశారు. అయితే ఉద్యోగులు ప్రధానంగా 317 జీవో వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొని సొంత జిల్లా నుంచి వేరొక జిల్లాకు పర్మనెంట్ గా ట్రాన్స్ఫర్ అయ్యి నాన్ లోకల్ గా వెళ్లాల్సిన పరిస్థితి ఉందంటూ కూడా ఆయన విమర్శలు చేశారు. అంతేకాకుండా రిటైర్మెంట్ అయితే దాదాపు 60 ఏళ్లు ప్రభుత్వ రంగంలో వారు సేవలు అందించి రిటైర్మెంట్ అయిన తర్వాత కుటుంబంతో సంతోషంగా గడపాలనుకొని ఉన్నవారికి కనీసం రిటైర్మెంట్ అయిన తర్వాత కనీస బెనిఫిట్స్ ఇచ్చేందుకు కూడా రాష్ట్ర ఖజానా ఖాళీ అవ్వడానికి కారణం మొత్తం కూడా కేసీఆర్ కుటుంబమే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తల దగ్గర నుంచి నాయకుల వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా కోట్లలో డబ్బులు సంపాదించుకున్నారు తప్ప రాష్ట్రాన్ని అభివృద్ధి ఆలోచన కొంచెం కూడా లేదు. మొత్తంగా కూడా రాష్ట్రాన్ని అప్రపాలు చేశారంటూ కూడా ఆయన విమర్శించారు. ప్రధానంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసే ఆరోపణలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యలు బీదర్ లో దొంగ నోట్ల ప్రింటింగ్ ప్రెస్ ఉందంటూ కూడా ఆయన అది స్వయంగా కేసీఆర్ సన్నిహితుడే ఈ యొక్క ప్రింటింగ్ ప్రెస్ నడిపిస్తున్నారని చేసిన వ్యాఖ్యలు అయితే రాజకీయ రంగంలో దుమారం రేపాయి. దీనిపైన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కేటీఆర్ కూడా కౌంటర్ ఇచ్చారు. అయితే ఈ కేటీఆర్ వర్సెస్ బండి సంజయ్ వ్యాఖ్యలు రాజకీయ రంగంలో హాట్ టాపిక్ గా మారాయని చెప్పవచ్చు. ఇద్దరి మధ్య మాటల యుద్ధం కూడా జరిగిందని చెప్పవచ్చు. ఏది ఏమైనా సరే గతంలో రాష్ట్రాన్ని పరిపాలించిన మాజీ ముఖ్యమంత్రి పైన కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు అయితే రాజకీయ రంగంలో చర్చనీయాంశంగా మారాయని చెప్పవచ్చు. వైష్ణవి రైట్, థ్యాంక్ యూ హరికృష్ణ.
చేశారు.